భారత ప్రధాని మోదీ భేటీ అవుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేస్తోంది. ట్రంప్ భారత సుంకాలను పూర్తిగా ఎత్తివేసేందుకు అంగీకరించిందని ప్రకటించగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యాఖ్యానించారు. బెసెంట్ భారత్ అమెరికా సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సఖ్యత ఉందని చెబుతూనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తోందని బెసెంట్ ఆరోపించారు. చైనా రష్యా అధ్యక్షులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ వేళ పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సుంకాల అంశంలో భారత్ మీద తన అక్కసు వెళ్లగక్కుతున్న ట్రంప్ కొన్ని గంటల క్రితమే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సుంకాలను పూర్తిగా రద్దు చేస్తామని అనగా జీరో టారిఫ్ కు భారత్ అంగీకరించింది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలానే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్తో మాస్కో చేస్తోన్న యుద్ధానికి సాయం చేస్తుందంటూ బెసెంట్ ఆరోపించారు. చైనా రష్యా అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ భేటీ అవుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేస్తోంది. ట్రంప్ భారత్ సుంకాలను పూర్తిగా ఎత్తివేసేందుకు అంగీకరించిందని ప్రకటించగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యాఖ్యానించారు. బెసెంట్ భారత్ అమెరికా సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సఖ్యత ఉందని చెబుతూనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తోందని బెసెంట్ ఆరోపించారు. చైనా రష్యా అధ్యక్షులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ వేళ పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సుంకాల అంశంలో భారత్ మీద తన అక్కసు వెళ్లగక్కుతున్న ట్రంప్ కొన్ని గంటల క్రితమే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సుంకాలను పూర్తిగా రద్దు చేస్తామని అనగా జీరో టారిఫ్ కు భారత్ అంగీకరించింది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలానే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్తో మాస్కో చేస్తోన్న యుద్ధానికి సాయం చేస్తుందంటూ బెసెంట్ ఆరోపించారు.
సుంకాలను పూర్తిగా రద్దు చేస్తామని అనగా జీరో టారిఫ్ కు భారత్ అంగీకరించిందని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిన ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో శిరీష్ చెప్పండి. ముఖ్యంగా ట్రంప్ మళ్లీ కీలకమైన వ్యాఖ్యలే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న షాంఘైతో పాటు రష్యా అలాగే చైనా కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మళ్లీ ఈ రోజు ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? భూనా మొత్తం మీద కూడా మోడీ దెబ్బకు ట్రంప్ దిగొచ్చాడని చెప్పేసి కూడా సర్వత్రా అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. ఎప్పుడైతే ఆసియాలో రెండు ప్రధాన శక్తులతోటి భారత్ చేతులు కలిపిందో, ముఖ్యంగా ఇటు రష్యా చైనాలతో కలిపి వాణిజ్య ఒప్పందం, సహకారం, అదేవిధంగా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, అనేక సరిహద్దు సమస్యల పరిష్కారం, వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో చర్చలేంటి కూడా జరగడం జరిగింది. అయితే నిన్న భారత్ రష్యాల మధ్య కూడా ద్వైపాక్షిక చర్చలేంటి కూడా దాదాపు గంటకు పైగా అంటే 2 గంటల పైగా జరిగాయి. అయితే దానికంటే ముందు ఈ చర్చలకు వెళ్లే ముందు ప్రధాని నరేంద్ర మోడీ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సొంత వాహనంలో దాదాపు 10 నిమిషాల పాటు వెయిట్ చేయడం, ఆ తర్వాత మోడీ వచ్చిన తర్వాత అదే కారులో ఇద్దరు కూడా కలిసి ఈ సమావేశం జరిగే వేదిక దగ్గరికి వెళ్లడం, దాదాపు 48 నిమిషాల పాటు ఆ కారులో ఇద్దరు కూడా ఏకాంతంగా చర్చించుకోవడం, ఇవన్నీ కూడా అనేక పరిణామాలకు కూడా దారితీశాయి. సో మొత్తం మీద కూడా అమెరికాలో ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలేంటి కూడా వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ యొక్క అస్థిరమైన విధానాలు, అదేవిధంగా అనాలోచిత నిర్ణయాల వల్ల కొత్త రకమైన శక్తులు బలోపేతం అవుతున్నాయి. ఇది అమెరికా యొక్క ఆధిపత్యానికి సవాల్గా పరిణమించే అవకాశం అనేది కూడా ఉంది. ఇది ముమ్మాటికి ట్రంప్ యొక్క వైఫల్యమే అని చెప్పేసి కూడా సొంత పార్టీతో పాటుగా అమెరికాలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న డెమోక్రాట్లు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం కూడా జరిగింది. ఆసియాలో ఒక కీలక భాగస్వామిగా ఉన్న ఇండియా లాంటి దేశాన్ని వదులుకోవడం అంటే ఇది అమెరికా ముఖ్యంగా ట్రంప్ చేసే వ్యూహాత్మక తప్పిదము అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సో ఈ విషయంలో ట్రంప్ సొంత దేశంలో ఎంత వివరణ ఇచ్చుకున్నా కూడా దాని విషయంలో సంతృప్తి చెందలేదు. ఎందుకంటే రిక్ కూటమి అనేది ఏర్పాటు కావడం, ముగ్గురు నేతలు అంటే జింగ్పింగ్ కానీ, షీ జింగ్పింగ్ కానీ, వ్లాదిమిర్ పుతిన్ కానీ, నరేంద్ర మోడీ కానీ ముగ్గురు కూడా కలవడం, అదేవిధంగా భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం, ఇవి ప్రపంచంలో కొత్త పరిణామాలకు, కొత్త రాజకీయ సమీకరణాలకు తెరదీసే అవకాశం కూడా ఉంది. ఇటు జనాభా పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అదేవిధంగా సైనిక పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈ 3 దేశాలు కూడా చాలా బలోపేతమైన దేశాలు కాబట్టి ఈ 3 దేశాల వెంటనే చాలా దేశాలు కూడా నడిచే అవకాశం ఉంది. ఇటీవల ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా మంది కూడా మిత్రులు శత్రువులుగా మారుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఇటు జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ ఇవన్నీ కూడా మిత్రుడు శత్రువు అని తేడా లేకుండా అన్నిటిపైన కూడా ఏకబిగిన ట్రంప్ దోచిన కాడంతా పన్నులు విధించడం, ఆ టారిఫ్లతోటి విరుచుకుపడడంతో కూడా వాళ్ళందరూ కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో విమర్శలంటే కూడా గుప్పిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు అమెరికాతోటి వాణిజ్యాన్ని తెగదెంపులు చేసుకొని ఆ వాణిజ్యాన్ని ఇతర దేశాలకు వైపు మళ్లించాలని చెప్పేసి కూడా భారతదేశం నిర్ణయించుకుంది. ఈ దిశగా వివిధ దేశాలతోటి కూడా చర్చలేంటి కూడా జరపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా భారతదేశం ఎదుర్కొంటున్న ఎరువుల కొరత ఏదైతే ఉందో దాన్ని అధిగమించేందుకు భారతదేశానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి రష్యా, చైనా రెండు కూడా హామీ ఇవ్వడం, చైనా నుంచి ఇప్పటికే యూరియా సరఫరా అనేది కూడా మొదలవ్వడం, రష్యా నుంచి కూడా తగినంత ఫర్టిలైజర్స్ సప్లై అనేది కూడా త్వరలో మొదలు కాబోవడం, అదేవిధంగా ఇండియాను ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ సైనిక శక్తిగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసే విషయం, ఇన్ని రోజులు కూడా అమెరికా ఆంక్షలకు తలొగ్గి వెనక్కి తగ్గిన రష్యా ఇక ఏమాత్రం కూడా బేఖాతరు చేయకుండా ఇండియాతో కలిసి ముందుకు నడవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం, ఇవన్నీ కూడా ట్రంప్ను ముఖ్యంగా అమెరికా ఆందోళనకు గురి చేశాయి. ఇప్పటి వరకు కూడా అమెరికా ఆధిపత్యానికి అమెరికా యొక్క కరెన్సీ డాలర్ అనేదే గీటురాయి కాబట్టి అలాంటి డాలర్ను పక్కన పెట్టి వాణిజ్యం చేయాలని చెప్పేసి అనేక దేశాలు నిర్ణయించుకోవడం, ఇవన్నీ కూడా అమెరికాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటి కూడా తలెత్తుతున్నాయి. అమెరికాను మళ్ళీ గ్రేట్ చేస్తానని చేసిన ట్రంప్ అమెరికాను అధపాతాళానికి తొక్కుతున్నాడు. దీనివల్ల అమెరికా ప్రపంచంలో ఒంటరయ్యే అవకాశం కూడా ఉంది, తన యొక్క ఆధిపత్యాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్రంప్ చివరికి దిగిరాక తప్పలేదు. సో ఇండియా జీరో టారిఫ్ కోసం అంగీకరించింది కాబట్టి తను ఇండియాపై విధించిన 50% టారిఫ్లను తగ్గించి 25%కే పరిమితం చేస్తున్నాను,
ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో అది ముందే చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి ట్రంప్ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ షాంఘై సహకార సదస్సు తర్వాత ఇండియా ఎక్కడా కూడా అమెరికాతోటి ప్రతిపాదనలు చేయడం కానీ అమెరికాను టారిఫ్లు తగ్గించమని చెప్పేసి కూడా కోరడం కానీ అమెరికా అధ్యక్షుడు విధించిన 50% టారిఫ్లపైన ఎక్కడా ప్రకటన చేయడం కానీ జరగలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు ఇంటా బయట వస్తున్న వ్యతిరేకతలను తట్టుకునేందుకు ఇండియాపై ఆ నెపంని నెట్టేసి ఇండియాపై విధించిన 50% టారిఫ్స్ ఏవైతేనో దాన్ని 25% తగ్గించడం, అది కూడా ఇప్పటి నుంచి అమల్లో కాకుండా నవంబర్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రకటించడం కూడా చూడాల్సింది. అయితే ఒకవైపు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మరొక వైపు ఇండియాను మచ్చిక చేసుకునే పనిలో కూడా ట్రంప్ ప్రయత్నాలంటే కూడా మొదలుపెట్టాడు. కానీ ఇండియా మాత్రం రిలయబిలిటీ అంటే ఏదైతే నమ్మదగ్గ స్నేహం ఏదైతే ఉందో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సరిహద్దుల్లో ఉన్న చైనా, అదేవిధంగా పొరుగున ఉన్న రష్యా, ఈ రెండు దేశాలతో కూడా సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు వాణిజ్య వ్యాపార ఒప్పందాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇలా అన్ని రంగాల్లో కూడా కలిసి ముందుకు నడవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్, సౌదీ కానీ లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఇలాంటి దేశాలన్నిటితో కలిసి మిగిలిన ఒప్పందాలంటి కూడా కుదుర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం. అంటే ఒక రకంగా అమెరికా మొన్న ఏదైతే తన యొక్క వైఖరిని ప్రదర్శించిందో అటువంటి వైఖరి అనేది కూడా భవిష్యత్తులో ప్రదర్శితమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఆపరేషన్ సింధూరు, పహల్గాం దాడి ఘటనకు పాకిస్తానే కారణమని చెప్తూనే పాకిస్తాన్ సైనిక జనరల్ని పిలిచి వైట్ హౌస్లో ఆతిథ్యం అనేది కూడా ఇవ్వడం, చైనా ముఖ్యంగా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా చైనాకు కూడా ఏమాత్రం కూడా ఇష్టం లేదు. సో ఇటు పాకిస్తాన్ యొక్క అస్థిరమైన విధానం అనేది కూడా ఇటు చైనాకు కూడా నచ్చడం లేదు. కాబట్టి చైనాతోటి ముఖ్యంగా పాకిస్తాన్ తోటి అంటకాగడం కంటే ఇండియాతోటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని ముందుకు సాగడం అనేది కూడా బెటర్ అన్న అభిప్రాయం కూడా చైనా రావడం కూడా జరిగింది. ఎందుకంటే అమెరికాతో చేసే వాణిజ్యం అనేది ఇండియాతో చేయడం ద్వారా భవిష్యత్తులో చైనాకు ఎటువంటి ఇబ్బందులన్నింటి కూడా ఉండవు. ఆసియాలో కూడా ఇండియా లాంటి దేశం అనేది, ఇండియా రష్యా లాంటి దేశాలంటి కూడా తమకు అండగా ఉండడం వలన భవిష్యత్తులో చైనాపై అమెరికా దురాక్రమణ చేసినా లేకపోతే దాడులు చేసినా కూడా వీళ్ళు ఏమాత్రం కూడా మద్దతు ఇచ్చే అవకాశం అనేది కూడా ఉండదు. కాబట్టి ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో